సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లోని భువనగిరి సభలో ఈ 10 ఏళ్లలోని చేయలేని విషయాలను, హామీలను, నిలబెట్టుకోలేని హామీలను ప్రతిపక్ష నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ఈ సభలోనే చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీని ఈ ఆగస్టు నెల 15వ తేదీ లోపే రుణమాఫీ చేస్తాను అని మాట ఇవ్వటం జరిగింది. మాట నిలబెట్టుకుంటుందని కూడా ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు రైతులకు రుణమాఫీ చేయలేదు కదా, మీ ప్రభుత్వమే ఉన్నది కదా. ఇక్కడే మాజీ మంత్రి హరీష్ రావు 10 సంవత్సరాల నుండి ఎంపీగా, కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు కదా. రైతులకు రుణమాఫీ చేయించాలి కదా, మరెందుకు చేయించలేకపోయారు? మీ ప్రభుత్వంలో ఉన్నది కదా. ఇప్పుడొచ్చి రైతులపై కపట ప్రేమను చూపిస్తే నమ్మేది ఎవరూ లేరు. రైతులు సంక్షేమం కోసం కృషి చేసేది మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనంటూ మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి కమలాకర్, రాజిరెడ్డి, నాయకులు రాజేందర్, రాజేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే బలహీన వర్గాలకు, లేకపోతే వెనుకబడి ఉన్న వాళ్ళకి చేయలేని పరిస్థితి. మొత్తం నాకేసిర్రు మీరు. మొత్తం ఇష్టం వచ్చినట్టు వడ్డీలు తీసుకొని, ఇష్టం వచ్చినట్టు అవసరం లేని ప్రాజెక్టులు చేసి, అరే ఎంత అవసరం ఉందో అంత అందియాలి. మీరు ఓ చెరువుకి నీళ్ళు అందియాలంటే దానికి సరిపడ పైపు ఇవ్వాలి. అడ్డగోళ ఖర్చులు పెట్టిర్రు. 50,000 రూపాయలు వాళ్ళకి పంట పండితే వస్తే 1,20,000 రూపాయలు భారం పడుతుంది ప్రభుత్వం మీద. ఎవరు కట్టాలి ఇదంతా? ఆడ బ్యారేజ్ కట్టినావు, సిగ్గు కూడా లేదు నీకు. బ్యారేజ్ కట్టి అరే బ్యాగేజ్ కుంగిపోయిందట. ఒకసారి వచ్చి అది ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాడు వాడు కేటీఆర్. ఒకసారి వచ్చి ఈయన ప్రభుత్వం ఆడ పాత మంత్రులంతా పోయి క్రాకులు చూసి ఇట్లా అంటారు. సిగ్గాను ఉండాలి నీకు. నాగార్జున సాగర్ కట్టినాము, ఎన్ని సంవత్సరాలు అయింది? ఓ క్రాక్ చూపిపో. పోచంపాడు కట్టినాం మేము. పండిత్ నెహ్రూ వచ్చింది ఇనాగ్రేషన్ కి. పోచంపాడు కట్టినాం. పోచంపాడులో క్రాక్ చూపిపో. అరే ఓ బ్యారేజ్ కట్టినావు. బ్యారేజ్ అంటే 100 ఏళ్ళు దాని లైఫ్. 100 సంవత్సరాలు నీళ్ళు ఆపాలి. అది పారుదల ఇవ్వాలి రైతులకి, పబ్లిక్ ఇవ్వాలి. ఇది అటువంటిది మీరు చేసేది ఏంది? 5 ఏళ్ళు కాలేదు క్రాక్లు వస్తాయి. కంపెనీ వాడు అంటాడు డిజైన్ తప్పించారు నాకు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లు నాకు తప్పు డిజైన్ ఇచ్చారు అంటున్నారు. నువ్వేమో వచ్చి పెద్ద పొగిడి కాలర్లు పైకి వేసుకుంటున్నారు. మేము అది కట్టినాం, ఇది కట్టినామని కదా పరిస్థితి. ఇవాళ బ్యారేజ్ల మొత్తం దుబ్బాకి 2 మంది వస్తారో చెప్పండి. రైతులు బస్సులు వేసి తీసుకుపోతా గేట్లన్నీ నిప్పి పెట్టినాం. గేట్లు ఇప్పింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. మన ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల ప్రక్రియ ఇంకా జరుగుతున్నది, ఇంకా ఓటింగ్ కాలే. అటువంటి టైంలో నీళ్ళు వచ్చి మొత్తం క్రాకులు వచ్చి అది మొత్తం కుంగిపోతే గేట్లన్నీ నిప్పిరు. మీరు భయపడి ఏడ కొట్టుకపోయి ఇంకేమవుతుందో అని, మా శవాలు ఎడబోతాయో అని చెప్పి భయపడి మీరు గేట్లు ఇప్పిర్రు. ఇప్పిన గేట్లు ఇప్పి పెడితే ఇలా కథలు చెప్తారా? ఇప్పుడు ఈ మేము గేట్లు వేసి పెడతాం ఏం కాదు బ్యారేజ్ కానీ రాసిమను, దీనికి అంతా జవాబుదారు నేనే అని చెప్పు. వాని ఇంటికి తెచ్చి కట్టాడని చెప్పు. మనం అన్ని గేట్లు కిందికి వేసి నీళ్ళు ఆపుతాం. చూద్దాం ఏమవుతుందో. కట్ట నిలబడుతుందా పోతుందా చూద్దాం. కేసీఆర్ ఎట్లా కట్టించునో అన్ని బయటపడతాయి. అరే ప్రజాసొమ్మది. గేట్లు ఇప్పితే మాకేమున్నదా లాభం? పాగలు కాదని పాగలు మాటలు మాట్లాడతారు. గేట్లే. అరే ఇప్పిందే నువ్వు. గేట్లు వేయమంటున్నావు కదా, తీసుకురా. మొత్తం జవాబుదారీ నువ్వు స్టాంప్ పేపర్ మీద రాసి నీ ఇల్లంతా అమ్ముకొని నువ్వు కడతావని ఆయన డ్యామేజ్కి మొత్తం అన్ని బ్యారేజ్ల గేట్లు కిందకి వేస్తాం. మజాక్ అయిపోతున్నది మీకు. 10 సంవత్సరాలలో మీరు ఒక్కటి చేయరు. మీరు చెప్పింది మమ్మల్ని ఇది అంటారు. డబల్ బెడ్రూమ్లో ఇల్లులు ఆడ దుబ్బాకలు కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు. వీడు వచ్చి మన వాళ్ళందరూ తెలుసు దుబ్బాక వాసులకి. అరే ఒకటి కరెంట్, ఒక డోర్ లేదు, ఒక కట్క లేదు, ఒక కరెంట్ లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక మోరీ లేదు, ఒక మంచి కనెక్షన్ లేదు. ఈడ్చి కట్టగా కాలుతుంది అంతే, గోడ ఊడిపోయి పడిపెట్టేట్టున్నది. ఇవన్నీ చూసి మేము ముందే అన్నాము, మేము ఇందిరా ఇల్లులు ఇస్తుంటే గదే ఇందిరా ఇల్లు ఇస్తామని చెప్పినాము. అప్పుడు తక్కువకి అవుతుండే ఇల్లు ఇప్పుడు మేము 5 లక్షల వరకు కేటాయిస్తామని చెప్పినాం. 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ల ఇందిరమ్మ ఇళ్ళ కేటాయించినాం. రేపు మన నీది కోడ్ ఎత్తేయంగానే కంపల్సరీగా మేము కమిటీలు వేస్తాం. ఎవరు పేద కుటుంబాలు ఉన్నారో మీరు ఊర్ల వారీగా మీరు ఇవ్వండి. ఎన్ని మనకి నియోజకవర్గానికి అంతే ఎన్ని వస్తాయి, దాంట్లో మీరు ఊర్ల వారీగా ఎట్లా డివైడ్ చేసుకుంటారు, మీరు ఎవరెవరు ఇల్లు కడతారో
హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, నువ్వు పునాది వేయగానే ఇంత రిలీజ్ చేస్తారు, నువ్వు చెత్త వేయగానే గింత వస్తుంది, నువ్వు అస్తర్కార్ కంప్లీట్ చేసి దారబంధాలు వేసుకున్నా గింత వస్తుంది. అరే ఎవడు వాని ఇష్ట ప్రకారం వాడు ఇల్లు కట్టుకున్నాడు, వాని అత్తోసి వాడిని మేము కట్టిస్తుంటేనేమో మీ అల్లుడు వస్తే ఆడు ఉంటాడు, నీ గొర్రెనాడ కట్టేస్తావు, నీ బర్రెనాడ కట్టేస్తావు అని చెప్పినావు. నీ అమ్మ గ్రౌండ్+1 కట్టినావు, పైకి ఎక్కుతుందా బర్రె, గొర్రె ఎక్కుతుందా పైకి, ఈడ కట్టేస్తుంది గాల్లో కట్టేస్తావా అలాంటి. అరే మాటలు మాట్లాడి 10 ఏళ్ళు నడిపినావు నీ అమ్మ. ఇప్పుడు వచ్చినాకన్నా టైం ప్రజలకు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వచ్చి ప్రశ్నించు. అసెంబ్లీకి వస్తలేవు, మాట్లాడతలేవు. మా అల్లుళ్ళు 5 ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. 10 ఏళ్ళు మీకు చిత్తశుద్ధి తెలియదు, మీకు ఏం చేయలేదు. మీరు అన్ని చేసి ఉంటే మీరు ఆడనే కూర్చుంటుంటారు కదా. ప్రత్యేకంగా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, మీరుట్టిగా ఏదో టైం వేస్ట్ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల రాజకీయాలకు పో. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న భువనగిర్ సభల ప్రత్యేకంగా ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అన్ని కల్లిబుల్లి మాటలు చెప్పడం, 10 ఏళ్ళల్లో వాళ్ళు నిలబెట్టుకోలేని విషయాలన్నీ ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తానికి ముందుకు వస్తాం. 10 ఏళ్ళల్లో వాళ్ళు ఒక్క పని చేసి కరెక్ట్గా చేసింది. వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ మేము అధికారంలో వస్తుంటామా. మొన్న భువనగిరి సభలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 తారీఖు ముందు రైతు రుణమాఫీ అవుతుందో 2 లక్షల వరకు ఎన్ని రుణాలు ఉన్నా కూడా మేము మాఫ్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో కేసీఆర్ ఇదే మాటలు చెప్పి అధికారానికి వచ్చిండు, దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. 2018లో ఇదే మాటలు చెప్పి మళ్ళా తిరిగి అధికారానికి వచ్చిండు, అది కూడా మళ్ళీ నిలబెట్టుకోలేకపోయింది. ఇవాళ చిత్తశుద్ధే లేదు వాళ్ళకి మమ్మల్ని ప్రశ్నించడానికి. వాళ్ళు ఇవాళ వచ్చి మీరు రుణమాఫీ చేస్తలేరని చెప్పి ఇక్కడ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, మళ్ళీ 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ దుబ్బాక ఎమ్మెల్యేగా ఆయనతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. అరే 10 సంవత్సరాలు అద్దం పెట్టుకొని నీ ముఖం చూసుకోవాలి అద్దంలో. 10 సంవత్సరాలు నీకు ఏం చిత్తశుద్ధి ఉన్నది? 10 సంవత్సరాలు నీ ప్రభుత్వంలో అధికారంలో ఉంటివి, నువ్వు ఒక ఎంపీగా ఉంటివి, మీ దగ్గర ఇక్కడ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, మీరు నిలబెట్టుకొని ఒక రుణమాఫీ చేయించలేకపోయారు. మీరు ఏం ముఖం పెట్టుకుని మొదలు అడుగుతున్నారు? మీరు ఇలా వచ్చి ఇంకా 100 రోజులైంది ఏమై మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చి గత 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ నడుస్తుండే. మీకు ఏం ముఖం ఉంది మమ్మల్ని అడగడానికి? మీకు ధర్నా చేయడానికి ముఖం ఉందా మీకు? 10 సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రికి నీ నాయకులకి ఆయన మంత్రి హరీష్ రావుకి టైం దొరకలేదు రుణమాఫీ చేసి వాళ్ళ మామని అడిగి ఒప్పించుకోనికి. ఇవాళ వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. అదేవిధంగా వచ్చి రైతు బంధు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావు మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా ప్రకటించిండ్రు. మేము 100 ఎకరాలు ఉన్నోళ్ళకి, విపరీతంగా భూమిలు ఉన్నోళ్ళకి ఈ రైతు బంధు అనేది ఇవ్వము. ఇది పేద కుటుంబాలకి, పేద రైతులకి, సన్నకారు రైతులకి, బలహీన వర్గాలకు చెందిన రైతులకి, దళితులకి, గిరిజనులకి, ఇటువంటి బలహీన వర్గాలకే మేము రైతు బంధు ఇస్తాము. మొన్న కూడా ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఎన్నికల కమిషన్ ఆపడం జరిగింది. ఆ కొరవ ఏమైతే పెండింగ్ ఉండనో అందరికి కూడా రైతు బంధు వాళ్ళ అకౌంట్లలో పడిపోయింది. మమ్మల్ని ఏదో ఒకటి బట్టి వాడెవడో రియల్ ఎస్టేట్ చేసేటోడు వానికి రైతు బంధు చేసిండ్రు మీ ప్రభుత్వంలో. మీకు సంబంధించిన రాజకీయ నాయకులు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి రైతు బంధు చేసిండ్రు మీరు. ఎవరు పడితే వానికి, వాడు వ్యవసాయం చేస్తుండా, వాడు చేస్తలేడా, వాడు పట్టణంలో ఉన్నాడా, వాడు ఊర్లో ఉన్నాడా, వాడి భూమి ఎక్కడ ఉంది, వాడు ఏమైనా సాగు చేస్తున్నాడా, ఏం పట్టించుకోలే మీరు. అడ్డి మార్ గుడ్డి దెబ్బ. మీకు ఎవరెవరు కావాలనో, ఎవరెవరికి ఏమేమి మీకు ఆలోచనలు ఉండేనో అందరు రైతు బంధు చేసారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయము. ప్రత్యేకంగా మేము చెప్పినాము, బలహీన వర్గాలకి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి, అవసరమైన కుటుంబాలకి, సన్నకారు రైతులకి మేము రైతు బంధు ఇస్తాం. అది మేము స్పష్టంగా ఎన్నికల ముందు కూడా చెప్పినాం. ఇవాళ కూడా మళ్ళీ పదే అది చెప్తా ఉన్నాం. ఇక వేరే విషయం, మీరు వచ్చేది మమ్మల్ని రైతులకి బోనస్ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఏందో
అన్ని మేము ఇవాళ అసెంబ్లీలో ముందు పెట్టినాము. మేము ప్రభుత్వము వైట్ పేపర్లో ఎన్ని వేల కోట్లు మీరు దేనికి ఖర్చు పెట్టిందని అన్ని మేము బయట పెట్టినాము. మీరు మొత్తం ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని నాకేసిండ్రు. ఇవాళ మేము బట్టి విక్రమ్ ఎప్పుడన్నా ఒక ఆర్థిక శాఖ మంత్రి ఈ గత 6 నెలల నేను ఏం ఖర్చు పెట్టినా అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైట్ పేపర్ ఇచ్చిండ్రా, లెక్కలు చెప్పిర్రా జనానికి? మీరు గత 10 సంవత్సరాలలో నేను 1000 కోట్లు దీనికి పెట్టినా, 2000 కోట్లు దీనికి పెట్టినా అని మీరు బడ్జెట్లో ప్రకటించడం ఒకటి, మీరు అవసరాలకు వాడుకున్నది ఒకటి, మీకు నచ్చిన వానికి డబ్బులు నిధులు ఇవ్వడం ఒకటి. ఇది చేసిండ్రు మీరు గత 10 సంవత్సరాలలో. మేము ఈ 10 సంవత్సరాలలో మీరు చెయ్యండి. ఈ 3 నెలలు 6 నెలల్లో మేము ఎట్లా ఖర్చు పెట్టినాం, మార్చి లోపల ఏం ఖర్చు పెట్టినాం, దేనికి ఎంత ఖర్చు పెట్టినాం, మేము అప్పు ఎంత కట్టినాం, మీరు 5 మందికి ఎంత కట్టినాం, ఇవన్నీ కూడా మేము ప్రకటించి పబ్లిక్ లో వైట్ పేపర్ మేము రిలీజ్ చేసిండు మా ఆర్థిక శాఖ మంత్రి. మీకు ఎవరైనా తెలియకపోతే మళ్ళా నేను దుబ్బాకలో సర్క్యులేట్ చేస్తాను. ఇంటింటికి పోయి పేస్ట్ చేస్తాం, ఏం ఖర్చు పెట్టామో, మేము ఇక్కడ దేనికోసం ఖర్చు పెట్టామో దాని లెక్కలు ఉన్నాయన్న. ఇటువంటిది మీరు ఎటువంటి మీరు కార్యాచరణ చేయలే. ఇట్లా అడ్డగోల లెక్కలు మీవి. ఇవాళ రైతు పంట పండిస్తే 55,000 రూపాయలు ఆయనకి లాభం వస్తుంది. ఏది ఇదంతా ధాన్యము మీరు మనం కొనుగోలు చేస్తే దానికి పెట్టుబడి 20-22 వేలు అవుతుంది ఒక క్రాప్కి. అటువంటిది మీరు కాళేశ్వరం ఎట్లా కట్టిర్రు? మీరు కాళేశ్వరానికి ఒక ఎకరానికి రైతు మీద 1,25,000 రూపాయల భారం పడుతున్నది. అరే వాడు కొనుగోలు చేసిన ధాన్యం వాడు అమ్ముకున్నా కూడా వాడికి డబల్ ఖర్చు అవుతున్నది ప్రభుత్వానికి. ఎందుకు పెంచారు మీరు కాళేశ్వరం? ఎవడు కట్టమన్నాడు పెద్ద పెద్ద చెరువులు? ఇష్టం వచ్చినట్టు మీ అవసరానికి మీ అవసరానికి మీరు అడ్డగోల ఖర్చులు పెట్టిర్రు. ఇవాళ ప్రభుత్వాన్ని మొత్తం అప్పుల పాలు చేసిర్రు. ఏం నిధులు ఇస్తామనుకున్నా, ఎటువంటి మేము